నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయం యథాతథంగా కొనసాగుతుందని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన వైసీపీ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని, పిల్లకాకుల కావుకేకలు ప్రజలు నమ్మే స్థితిలో లేరని కూటమి పార్టీ సీనియర్ నాయకులు వాసంశెట్టి సత్యం ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వాసంశెట్టి సత్యంతో పాటు పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవిల్లి శివ, SKPP ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, కంచుమర్తి బాబురావు, కాటే సుబ్రహ్మణ్యంలు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ విషయమై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సీఎంను 2 సార్లు కలిసి స్పష్టమైన హామీ తీసుకున్నప్పటికీ వైసీపీ వాళ్ళు ప్రజలను తప్పుదారి పట్టిస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. మా నాయకుడు చంద్రబాబు మాట తప్పేవాడు కాదని, ఈ విషయమై ప్రజలు ఎవరూ ఆందోళన చెందవద్దని వివరించారు. వైసీపీ వాళ్ళు తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ తరహా క్రియలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రామచంద్రపురం సబ్ డివిజన్ తరలిపోతుందని వైసీపీ వాళ్ళకు ఎవరు చెప్పారో చెప్పాలని సవాల్ విసిరారు. మంత్రి సుభాష్ 18 నెలల కాలంలో సుమారు 170 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారన్నారు. ప్రజల్లో అలజడి సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. ఇంకా నియోజకవర్గాన్ని బాగా నడుపుతాను, ఇంకా బాగా నడుపు, నీకు ప్రత్యేకమైన నిధులు ఇస్తాను, అవసరమైతే వేరే ఆలోచన కూడా ఉంది, ఇంకొక 2 మండలాలు ఈ డివిజన్లోకి తీసుకొచ్చే ఆలోచన కూడా ఉంది. త్వరలో కలెక్టర్ సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో కూడా ఆ మండలాలు కూడా ఈ యొక్క రామచంద్రపురంలో విలీనం అవుతాయి. కాబట్టి దాని విషయం మీరు అసలు నువ్వు 100% కూడా నువ్వు అనుమానం పెట్టుకోకని చెప్పారు. ఆయన ఒక ముఖ్యమంత్రి, ఈయన అక్కడ నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి ఏంటి, ఇలాంటి సొల్లు కవులు వాళ్ళైతే చెప్పలేరు. ప్రజలకు మళ్ళా తర్వాత సమాధానం చెప్పుకోవాలి కదా. రెవెన్యూ డివిజన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే ఆయన ఏమైపోతాడు, మంత్రి ఏమైపోతాడు. అలాంటి సొల్లు కవులు మంత్రి ద్వారా రావు. ఖచ్చితంగా ఇది 100% రెవెన్యూ డివిజనల్ మన రామచంద్రపురంలోనే ఏ ఆఫీసు కూడా అంగుళం కదలదని ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీతో నేను స్పష్టంగా చెప్తున్నాను. ముఖ్యంగా అభివృద్ధి ముఖ్యం. ఈవేళ కవులు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, 5 ఏళ్ళ నుంచి రాష్ట్రాన్ని అలాగే అస్తవ్యస్తం చేశాడు, నియోజకవర్గానికి కూడా పూర్తిగా అస్తవ్యస్తం చేశాడు. ఓ రోడ్ లేదు, ఓ డ్రైన్ లేదు, ఎవరికి ఏమీ లేవు. ఈ పరిస్థితుల్లో మినిస్టర్ గారు నియోజకవర్గంలో రావటం, ఇవన్నీ చూసి ఆయన బేజారు అవటం, ఆయన ఇప్పటికి 156 కోట్లు నియోజకవర్గానికి పట్టుకొచ్చారు. ఈ అభివృద్ధి మీరు ఎప్పుడైనా చేశారా 5 ఏళ్ళు? నన్ను ఒకసారి మనస్సాక్షిగా గుండె పెంచి చేసుకుని అభివృద్ధి కోసం కృషి చేయండి. లేకపోతే వేరే వేరే విషయాలు, ప్రజలకు అవసరమైన విషయాల్లో ప్రజలను అలజడి సృష్టించండి. అంతేగాని ఎవడో అక్కర్లేనాడు వీడికి ఏం తెలుసు, ప్రతిపక్షంలో ఉండి ఏం జరుగుతుందో ప్రభుత్వంలో ఏం తెలుసు అని వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఇది అసలు మైండ్ పనిచేస్తుందా? లేకపోతే ఏమనుకుంటున్నాడు? ఇక్కడ ముఖ్యమంత్రి గారు, కార్మిక శాఖ మంత్రి గారు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఇంకా వెళ్తున్నారు. ఈవేళ సర్వసభ్య సమావేశం జరిగింది. ఏది? మండల సర్వసభ్య సమావేశం. అందులో ఇందాక నేను విన్నాను, బోస్ గారు కూడా మాట్లాడటం జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారని మంత్రి గారు నాకు హామీ ఇచ్చారు, అది అయిందాక వేచి చూడండి, ఇవన్నీ అనవసరం మాట్లాడి ఆయన ఒక్క పెద్ద మనిషిగా ఆయన్ని మేము స్వాగతిస్తాం. ఆ విషయంలో ఆ మాత్రం కూడా జ్ఞానం లేకుండా రోడ్డెక్కి అక్కడ మైకోటి పెట్టుకుని ఏదో గలగలగలమంటూ మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో అవధిది. అలాగే నిన్న కాక మొన్న 22,22,00,000 రూపాయలు నియోజకవర్గానికి ఫండ్స్ పట్టుకొచ్చారు మినిస్టర్ గారు. ఇప్పటికి అది కలుపుకుంటే 170 కోట్లు చిల్లరే వేళ మన నియోజకవర్గానికి వచ్చింది. త్వరలో కూడా ఆయన అతి ప్రయత్నంలో ఉన్నారు. CSR ఫండ్స్ అయితే, వేరే వేరే ఫండ్స్ అయితే నియోజకవర్గంలో ఉన్న అన్ని పనులు పూర్తి చేయాలని ఆయన కృతనిశ్చయంతో ఉన్నాడు. ఆ నిశ్చయంలో ఆయన ముందరికి వెళ్తున్నాడు. ఆయన ఒక బాధ్యత గల వ్యక్తి. సొల్లు కవులు చెప్పరు, ఇక్కడ ఉండిపోతుంది, వెళ్ళిపోతుంది. రేపు వెళ్ళిపోతే ఆయన ఏం చెప్పగలుగుతాడు? ఆయన నియోజకవర్గం వదిలి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోరు. మేము ఒక విజనన్న నాయకుడిలో ఆయన కార్మిక శాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అనేది, పవన్ కళ్యాణ్ గారు ఈ విజనన్న నాయకులు చేసే కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గంలోంచి రెవెన్యూ డివిజన్లు ఎక్కడికి వెళ్దు, ప్రజలు ఎవరు కూడా దాని మీద ఇబ్బంది పడద్దు. ఈ యొక్క
ఈ కాకులు వేసే కావులు కొంతమంది ఒక కాకి పిల్లకాకి తయారైంది, దాని వెనకాల బొంత కాకులు కొన్ని తయారయ్యాయి. ఇవన్నీ కూడా కావుమంటున్నాయి. ఈ కాకులు అరుపులు ఎవరు ఎనరు, ఏం చేస్తారు, తోలేస్తారు బయటికి. అలాగే ప్రజలు తరిమి కొడతారు ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తే. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తూ, ఇలాంటి తప్పుడు సంకేతాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో అయోమయం చేయకండి అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటారు. రామచంద్రపురం నియోజకవర్గం శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు పాలనలో కూటమి నాయకులు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఎమ్మెల్యే గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ఆధ్వర్యంలో ఈ 18 నెలల నుంచి రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. దీనికి కారణం మా సోదరులు చెప్పారు ఒక పాయింట్. ఎవరి హక్కు వాళ్ళకి భంగం కలగకుండా, గత పాలనలా కాకుండా కూటమి ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. కానీ ప్రజలు సంతోషంగా ఉండడం చూడలేని ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఒక అంశాన్ని ఎజెండాగా తయారు చేసుకునేది. ఎందుకంటే ఈ 18 నెలల నుంచి వీరికి సుభాష్ గారి మీద మాట్లాడడానికి కానీ, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి కానీ ఏ విషయాలు లేవు. ఎందుకంటే ఇక్కడ సంక్షేమం ఒకవైపు, అభివృద్ధి ఒకవైపు కూటమి ప్రభుత్వ నాయకత్వంలో జరుగుతుంది. మొన్న జరిగిన ఈ విభజన కార్యక్రమంలో ఆర్డీఓ కార్యాలయం, సబ్ డివిజనల్ కార్యాలయం రామచంద్రపురం నియోజకవర్గం వదిలి వెళ్ళిపోతున్నాయని ఒక అస్త్రాన్ని తయారు చేసుకుని, ఎందుకంటే వీళ్ళకి ప్రజల సంక్షేమం కోసం పని లేదండి, అభివృద్ధి కోసం పని లేదు. వీళ్ళు నిజమైన పోరాట యోధులు అయితే ఈ 18 నెలల్లో మాలో లోపాలు ఏమైనా ఉంటే ముందు అవి పెట్టి చెప్పి ప్రజలకు సహాయం చేతురు. వీళ్ళకి ఎందుకంటే రేపు పొద్దున ఎలక్షన్లు వస్తున్నాయి, వీళ్ళ జెండా కనుమరుగు అయిపోతున్న భయంతో ఎక్కడో దుక్కున చోట టెంట్ వేసి ఆ టెంట్ లో ఇంకా పదవులు ఉన్నాయి కదా సార్, మరి ప్రజలు ఇచ్చిన పదవులు ఉన్నాయి కదా, వాళ్ళు మోసం చేయాలని ఒక అభూత కల్పన సృష్టిస్తున్నారు. ఏమని, ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో ఉన్న ఆర్టీఓ ఆఫీసు, సబ్ డివిజనల్ ఆఫీసు కూడా వెళ్ళిపోతున్నాయని. ఈ మాట ఇచ్చింది ఎవరయ్యా? గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక శాసనసభ్యులు వాసంశెట్టి సుభాష్ గారిని పిలిపించి, అంటే ఒక ముఖ్యమంత్రి గారి మాట ఇస్తే దాని అర్థం కూడా తెలియని స్థితిలో ఉన్న ఈ రామచంద్రపురం నియోజకవర్గ ప్రతిపక్ష నాయకులందరికీ మేము గౌరవిస్తాం కాబట్టి విన్నపమని చెప్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట చెప్పింది ఎవరు? గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక కేబినెట్ సమావేశంలో ఈ మాటను ఉచ్చరిస్తే అదే విషయాన్ని లోకల్ స్థానిక శాసనసభ్యులు గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు ప్రెస్ మీట్ ద్వారా విజయవాడ నుంచి లైవ్ కవరేజ్ ఇస్తే, అయినను వీళ్ళకి అడ్రస్ లేదు కాబట్టి మేము ఇంకా ఉన్నామని చెప్పుకోవడానికి ఒక టెంట్ వేసి రామచంద్రపురంలో ఉన్న ఈ ఆఫీసులు వెళ్ళిపోతున్నాయి అని పెట్టుకుని దానికి కొంతమంది కలుపుకుని వీళ్ళకి స్వార్థం ఉంది. నేను బహిరంగంగా చెప్తున్నాను. ఎందుకంటారేమో ఆ స్వార్థం. వీళ్ళకి మనుగడ లేదండి, ప్రజా సమస్యల మీద పోరాడే శక్తి లేదు. మాలో ఉన్న లోపాలు ఉంటే కనుక ఇవి లోపం చేస్తున్నారని చెప్పే ధైర్యం లేక మసిపూసి మారేడుగా రాసి, ఎందుకంటే ఈ ఒకే ఒక్క క్వశ్చన్ మీ పత్రికా విలేకరులు కూడా బాధ్యత ఉంది కాబట్టి మీ సభాముఖంగా అడుగుతున్నాను. అసలు ఆర్డీఓ ఆఫీసు, ఈ సబ్ డివిజనల్ ఆఫీసు ఈ ప్రతిపక్ష నాయకులకి మిగిలిన వారికి చెప్పింది ఎవరు అనేది నేను బహిరంగంగా చెప్పమానండి. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పారా, ఒక కలెక్టర్ గారు చెప్పారా, లేకపోతే దానికి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ చెప్పారా? వీళ్ళకి ఎవరు చెప్పారని వీళ్ళు ప్రజల్ని కాకేసి సంతకాలు పెట్టిస్తున్నారు. దీనికి ఏమన్నా వీళ్ళ దగ్గర ఏమన్నా అంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఏంటి? ఎక్కడ శాంతి భద్రతలు ఉంటే అక్కడ విఘాతం కలిగించడం. వాసంశెట్టి సుభాష్ గారి పాలనలో ప్రతిపక్షం లేదు, స్వపక్షం లేదు, అందరూ సమానమే. దానికి ఉదాహరణ ఆయన చేసి సేవా కార్యక్రమాలు. కానీ పచ్చని సంసారంలో నిప్పులు పోసే ఈ ప్రతిపక్ష నాయకులు పట్టుకునే జెండా ఎజెండా ప్రజలకు తెలియాలి. వీళ్ళకి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం మనలా, మీకు ఈ ఆర్టీఓ ఆఫీసు, సబ్ డివిజనల్ ఆఫీసు వెళ్ళిపోతుంది ఇక్కడి నుంచి అని ఎవరు చెప్పారు? ముందు మీరు చెప్పి అప్పుడు మీరు టెంట్లు అయ్యండి. అది నిజమైతే మేము తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా, ఒక క్లస్టర్గా ఉన్నాను, ముందు నేను రాజీనామా చేస్తానని బహిరంగంగా చెప్తున్నాం. అంతేకాని ఎక్కడో ఏదో అభూతాలు సృష్టించి బూటకపు మాటలు పట్టుకుని ప్రజలను మోసం చేసి రేపొద్దున ఎలక్షన్ కి ఎజెండాగా తయారు చేసుకుందామని కొంతమంది నాయకులు కూడా నేను చెప్తున్నాను. దయచేసి
వాసంజేటి సుభాష్ గారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికి 18 నెలలు గడిస్తే 3 మండలాలు ఒక పట్టణానికి 160 కోట్లు తెచ్చారు. నిన్న కాక మొన్న 22 కోట్లు అభివృద్ధి పేరు తెచ్చారు. ఇవి సరిపోవా మీకు? మీకు ఇంకా ఏమైనా కావాలంటే రండి. ఒకవైపు ఏం చేస్తున్నారు, మీ నాయకులే ఈ కూటమిని చూసి మా పార్టీకి ఆకర్షితులై జాయినింగ్, మీ ప్రజాప్రతినిధులే మా పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇవేమి తట్టుకోలేని ఈ ఇంకా అత్తమానం అన్న మాట్లాడటం కూడా తలుచుకోవడం ఇష్టం లేదు. అయినప్పటికీ మీకు చెప్తున్నాం, దయచేసి ప్రజలు మాత్రం బాధ పెట్టవద్దు. ఎందుకంటే దీనివల్ల విద్యార్థులు కూడా దెబ్బతింటారు. వచ్చింది పరీక్షల కాలం, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. మీరు మాట్లాడుతుంటే కాలేజీలు అందరూ సంతకాలు పెట్టేస్తున్నారు, కాలేజీ పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి బల్లేసుకుని వెళ్ళిపోయి సంతకాలు పెట్టేస్తున్నారు. దయచేసి విద్యార్థులు మాత్రం ఈ ఊపిలోకి లాక్కండి. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తును పాడు చేయొద్దు. మీరంతా చెప్పింది మీరు ముందు చెప్పండి, ఇది ఎక్కడ ఉండదో వెళ్ళిపోతుంది అని మీకు ఎవరు చెప్పారు? అది దానికి చెప్పిన వాళ్ళకి అధికారం ఏమైనా ఉందా? అది చెప్పి మీరు భవిష్యత్తులో ధర్నాలు కాదు ఏం చేసినా మీతో కూడా మేము నడుస్తాం ఉంటాం. జై హింద్. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఎవరి స్టాండ్ వాళ్ళు చెప్పారు, ఏదో మాట్లాడారు. ఇక పోతే మన పిల్లి సూర్యప్రకాష్ గారు, ఆయన ఏంటి అన్నది ఆర్టీఓ ఆఫీస్ వెళ్ళిపోతుంది అన్న ఒక ఇది జనాల్లోకి ఆయన రాజకీయ స్వలాభం కోసం దాన్ని వేరే విధంగా చిత్రీకరిస్తూ దాన్ని ఆర్టీఓ ఆఫీసు గత మొన్న 2 రోజుల క్రితం మా మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఏదైతే ఉందో ఆర్టీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్ళదో ఇదే అని చెప్పడం జరిగింది. కానీ ఈయన ప్రతి ఒక్కరికి ఇచ్చేసి అందరినీ రప్పించి జనాల మనోభావం, జనాల్లో ఒక రకమైన తీసుకొచ్చే విధంగా ఆయన చేయడం జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం అన్నది ఆయన ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు ఇంతలాగా రాజకీయం అన్నది చేసుకుంటూ వెళ్తున్నారు. గతం మనం చూసుకుంటే వీళ్ళు అసలు వైసీపీ పార్టీ దాని గురించి ఫస్ట్ మనం మాట్లాడుకుంటే 2012లో 2014లో ఇక్కడ మనకి 12లో వచ్చింది, 14లో ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కట్టి ఆర్టీఓ ఆఫీసు పెట్టడం జరిగింది. అసలు మనం ముందుగా మాట్లాడుకుంటే అసలు జిల్లా విభజన చేసినప్పుడు, జిల్లా విభజనలో ఏదైతే చేశారో అప్పుడు ఎవరున్నారు అధికారంలో? అప్పుడు ఉన్నదే వైసీపీ పార్టీ. అప్పుడు జరిగిన విషయంలో మన మండలాలు 8 మండలాలు ఉండేవి. 8 మండలాల్లో ఇక్కడ అనపర్తి నుంచి 2 మండలాలు, అదేవిధంగా మండపేట 3, ఇక్కడ మన 2 కలిపి ఇంచుమించు 8 మండలాలు ఉండేవి. దీంట్లో పెద్దపూడి మండలం వచ్చేమో కాకినాడలో ఉంచారు. ఎవరు అది చేసింది? ఎవరు? వైసీపీ పార్టీ. ఏదైతే అనపర్తి మండలం ఉందో అనపర్తి దాంట్లో 2 మండలాలు తీసుకెళ్లి రాజమండ్రిలో పెట్టారు. నెక్స్ట్ ఆ రోజు మొదటగా మనం చెప్పుకోవాల్సిన జోగేశ్వరరావు ఆ రోజు కాడి నుంచి కూడా ఆయన అక్కడ ఏదైతే ప్రజానికం ఉన్నారో వాళ్ళ మనోభావాలని తెలియపరుస్తూ ఆ రోజు నుంచి కూడా ఆయన రాజమండ్రిలో కలపాలని ఆయన ముందు నుంచి ఉన్నారు. అదేవిధంగా ఎలక్షన్ టైంలో చంద్రబాబు గారు వచ్చినప్పుడు ఆయన నుంచి హామీ తీసుకోవడం, అదేవిధంగా ఇచ్చేయడం జరిగింది. కానీ మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఎప్పుడైతే ఆర్టీఓ ఆఫీసు 8 మండలాలతో ఏర్పడింది అని మనం అనుకుంటున్నాం, అప్పుడు ఇక్కడ మనకు ఉన్నది ఎవరు? మనకి ఇక్కడ వేణు గారు మంత్రిగా ఉన్నారు. ఆయన ఆ రోజు ఏం చేశారు? ఆయన కాజులూరుని తీసుకెళ్ళి కాకినాడలో కలిపారు, దీన్ని ఇక్కడ ఉంచారు. ఇకపోతే ఈ రోజు నిన్న మనం మాట్లాడుకుంటే అంటే ఒక మంత్రి గారు అలా చేశారు. ఇకపోతే ఇక్కడ మనకి ఉన్న ప్రస్తుత రాజ్యసభ సభ్యులు ఆయన 2 ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సి వస్తే మొదట ఆయన వైసీపీ మన ముందు కాంగ్రెస్లో ఉండేవారు. ఒక రోజుని ఈ వైసీపీ కుటుంబం కోసం రాజీనామా చేసి ఆయన వైసీపీ పార్టీలోకి వచ్చారు. అంటే వైసీపీ పార్టీలో ఉంటూ ఆయనకి ఎంత విధేయత ఉన్నదో అక్కడ అర్థమవుతుంది మనకి. అందులో మనం చూసుకోవాలంటే పిఎస్సీలో ఆయన పిఎస్సీలో మెంబర్గా ఉన్నారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇన్ని విధాలుగా ఉన్నప్పుడు ఆ రోజు ఈ పార్టీ ఇక్కడి నుంచి ఆ జిల్లాలో కలుపుతున్నప్పుడు ఆ రోజు ఏం చేశారు? ఎక్కడ కూడా ఏ స్టాండో ఆ రోజు చెప్పలేదు, దాన్ని ఆపలేదు. ఈ రోజు ఏంటంటే ఆ రోజు ఎవరైతే జోగేశ్వరరావు ఉన్నారో జోగేశ్వరరావు 3 మండలాల్లో ఆయన అప్పటి నుంచి అడుగుతారు. ఆయన అప్పుడు అధికారం లేదు కాబట్టి అప్పుడు ఇందులోనే ఉన్నాయి. అంటే అప్పుడు పోతే మీకు అవగాహన లేదా? ఈయన ఇంచుమించు ఒక 25-30 సంవత్సరాలు బట్టి ఇంచుమించు పెద్దలు ఆయన ఇక్కడ రాజకీయ అనుభవం ఉంది, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు ఇన్ని రకాలు ఆయన చేసుకున్న ఆయన ఇలా జరుగుతుంది భవిష్యత్తు అన్న ఆలోచన మరి ఆ రోజు లేదా? అంటే ఆ రోజు జనాల్ని ఏం మగ్గి పెడదామని, ఏం చేద్దామని సరే కలిసిపోయారు. కోనసీమ జిల్లాలో కలిపారు, జనం కూడా
సరే పెద్దలు అనుభవజ్ఞులు కలిపారంటే ఏదో ఉందనుకుని అందరూ ఇదేరు. ఈ రోజు మా మంత్రి గారు ఏదైతే ఉందో ఆర్డీఓ ఆఫీస్ ఎక్కడికి వెళ్తలేదు, ఏది ఎక్కడికే కదలదు, ఇది మన ముఖ్యమంత్రి గారు మనకు హామీ ఇచ్చారని చెప్పినా సరే జనాల్లో ఒక రకమైన క్రియేట్ చేసి అది వాళ్ళ అబ్బాయి గారైన పిల్లి సూర్యప్రకాష్ గారికి ఏదైనా రాజకీయ లబ్ధి అయ్యే విధంగా దాన్ని చూపిస్తున్నారు తప్పించి దీంట్లో ఏ విధమైన విషయం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. దాని చేత ఏంటంటే ముందు దీన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఏదో మనం వైసీపీ పాలనలో మన లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మాట్లాడుకొని వస్తున్నాం. ఆ రోజుల్లో రోడ్డు మీద ఒక్కరిని కూడా మాట్లాడిచ్చేవారు కాదు, ఒక పోలీసు డిపార్ట్మెంట్తో ఉప్పు పాదం ఊపేవారు. మనం ఉందంటే ప్రజలు ఏదైతే మనకి రాజ్యాంగం ఇచ్చిందో హక్కుని ప్రతి ఒక్కరిని కూడా మాట్లాడుకొని వస్తున్నాం మనం. అది ఉంది కదా అని వీళ్ళు జనాల్లో ఒక తప్పుడు సంకేతాలు తీసుకెళ్తా వీళ్ళ పర్సనల్ రాజకీయ లబ్ధి కోసమే ఇది జనాల్లో తీసుకొస్తున్నారు తప్పించి దీంట్లో వేరేది ఏమీ లేదని ఇది నా వ్యక్తిగత అభిప్రాయం అని తెలియజేసుకుంటున్నాను సార్. అందరికీ నమస్కారం.